ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఉదయకాలం దేవుని సన్నిధిలో కూడుకుని దేవుని ధ్యానించుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలుపుకుంటూ ఈ ఉదయకాలం ధ్యానం చేసుకున్నట్టుకు ఏర్పాటు చేయబడిన దైవ గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం ధ్యానం చేసుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోక సంచారం చేయుచున్నది. లోకమందంతటా సంచారం చేయుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళని వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్ను ధ్యానించుకున్నట్టుకు, నిన్ను స్తుతించుకున్నట్టుకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఉదయ కాలం నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకున్నట్టుకు, నిన్ను కొనియాడుకున్నట్టుకు, నేను యొక్క నాయన వాక్యమును ధ్యానించుకున్నట్టుకు కూడి ఉండగా నన్ను మరుగుపరచండి. నాకు మాకు కావలసిన వాక్యాన్ని నీ సన్నిధిలో నుంచి అనుగ్రహించుకుని బ్రతిమలాడుకుంటున్నాం. నీవు తప్ప ఆశ్రయదుర్గం లేదు నాయన, నీ తప్ప నమ్మదగిన వాడి లోకంలో ఎవరు లేడు నాయన. మీరు సహాయం అనుగ్రహించి నాయన నా చుట్టూ నీ దూతల కాపుదల అనుగ్రహించి ఆత్మాభిషేకంతో నింపి నాయన నీవే నాతో మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ కొద్ది ప్రార్థన నీ సన్నిధిలో సమర్పించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉందంట. లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నదంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు అండి. ఆయన సన్నిధిలో నుంచి మనం తొలగిపోవట అది మన యొక్క దుర్దశకు నాంది అనుకోవటమే. ఆయనని వెంబడించినంత కాలము, ఆయన ఆశ్రయించినంత కాలము, ఆయన కృపలో పాలుపంపులు పొందినంత కాలము ఆయన దీవెనకరమైన కృప మనకు తోడై ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నుంచి దూరం అయిపోతామో, ఎప్పుడైతే ఆయనని మనం విడిచిపెడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నామో, ఎప్పుడైతే ఆయనని కృపను వెంబడిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయన కృప కొరకు ప్రయాసపడుతూ ఉంటామో, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడండి. ఆయన విడిచిపెట్టక, విడువక, ఎడబాయక ఆయన ఎడల నిత్యము కృప చూపించచ్చు ఎదురు చూస్తున్న దేవుడు. అందుకే అంటున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నదంట. మనమే ఆయనని విడిచిపెట్టి ఈ లోకం వైపు పరుగులెడుతూ ఉన్నాం. మనకెక్కడ నెమ్మది దొరుకుతుంది, మనకెక్కడ ఆదరణ దొరుకుతుంది, మనకెక్కడ బలం దొరుకుతుంది, మనం ఎక్కడ సంతృప్తి పొందుతామని ఈ లోకం వైపు పరిగెడుతున్న పరిస్థితులు అండి. అందుకే దుష్టుడు మనల్ని తరుముతున్న పరిస్థితులు. దుష్టుడు అనేక రకమైన ఆటంకములతోనూ, అనేక రకమైన ఇబ్బందులతోనూ మనల్ని వెంటాడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 28:45 వచనంలో అంటాడు, 28:45, నీవు నాశనం చేయబడి వరకు ఈ శాసనములన్నిటినీ నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు అంటున్నాడు. ఏమట? నీవు ఆయన మాట వినలేదు. నీవు నాశనం చేయబడి వరకు అంట. నీవు నాశనం చేయబడి వరకు ఈ శాసనములన్నీ నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఎలా అనగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు అంటున్నాడు. ప్రేమటువంటి వాళ్ళరా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో చూడండి. ఆయన మాట వినకపోతే ఆయన మనల్ని నాశనం అయ్యే వరకు ఆయన యొక్క శాసనములన్నీ మన మీదకి వస్తాయంట, ఆయన కట్టడలన్నీ మన మీదకి వస్తాయంట, ఆయన ఆజ్ఞలన్నీ మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాయంట. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఒకసారి గమనించండి.
దేవుడు ఉదయకాలం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు ఉదయకాలం మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అయ్యా, నిన్ను బలపరచాలనుకుంటున్నాను నాన్న, నిన్ను ఆదరించాలనుకుంటున్నాను, నీతో నేను గడపాలి అనుకుంటున్నాను అంటున్నాడు. నువ్వెక్కడ దాక్కున్నా సరే, నువ్వెక్కడున్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన నువ్వు వేడుకుంటే చాలు, ఆయనని ఆశ్రయిస్తే చాలు. అందుకే మరొక మాట, ఇదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము, ఇదో ద్వితీయోపదేశకాండం 9లో 9:18 వచ్చిన కాడ నుంచి చూస్తే, యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టించగా చూసి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలిపడితిని. ఏలయనగా మిమ్ము నశింపచేయవలెని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూసి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించును అంటున్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకొనుటకు మన కొరకు యాజకులు ఉండాలండి. ఈరోజు మన కొరకు యాజకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. దేవుడు మనల్ని ఉదయకాలం హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన కొరకు ప్రయాసపడేవారు, మన కొరకు ప్రాధేయపడేవారు, మన కొరకు గోజాడేవారు మనకు ఉన్నారా లేదా? నిజమే, మనం నామకార్థమైన భక్తితో ఆయన సన్నిధిలో గడిపితే దానివల్ల మనకి ప్రయోజనం లేదండి. నామకార్థమైన భక్తి మనకి నెమ్మదినివ్వదు. నామకార్థమైన భక్తి మనల్ని విడిపించదు, శ్రమలలో నుంచి ఆదరణ కలిగించదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు మోషే? బ్రతిమలాడుతున్నాడంట. అయ్యా, మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి చేసిన సమస్త పాపంలో ఆయన కోపం పుట్టించింది చూసి నేను భయపడిపోతున్నాను అంటున్నాడు. మీరు చేసిన కార్యములు చూసి నేను భయపడిపోతున్నాను. ఎందుకంటే ఆయన ఉగ్రత చాలా భయంకరంగా ఉంది. ఆయన కోపోద్రేకం చూసి నేను భయపడిపోతున్నాను. ఏమైపోతారో మీరు. అందుకని నేను ఆయన సన్నిధిలో నుంచి గోజాడి మొర పెడుతూ ఉన్నాను. నిజమే, ఈరోజు మొర ఆలకించే దేవుడు ఆయన, మరొక ప్రతిఫలం దయచేసే దేవుడు, మరొక సమృద్ధిని అనుగ్రహించే దేవుడు ఆయన. ఆయన కృప నిత్యము నిరంతరము మన ఎడల సమృద్ధిని దయచేస్తుంది అనేది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే కాలం మాట్లాడుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయం కలిగి ఆయన బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నాడు. లోకమంతటా నువ్వెక్కడున్నావు? ఈ లోకంలో ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉన్నావా? ఈ లోకంలో కొట్టుకొని పోతున్నావా? ఈ లోకాచారాల వైపు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెడుతూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మన పితరులు దేవుణ్ణి బ్రతిమలాడారండి. దేవుణ్ణి అడిగినట్లుగా దేవుడు ఎందుకు దయచేసాడు తెలుసా? వారి యథార్థత చూశాయి, వారి యొక్క నిశ్చయత నిబద్ధతను చూశాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. మనం చూస్తే మన పితరులు ఎలాగ దేవుణ్ణి బ్రతిమలాడో ఒకసారి చూద్దామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడే ఉండెను, వేదన పడి అతని కంటిని అని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూడండి, ఎవరంట యెబ్బేజు? దేవునికి ఇష్టడుగా ఉన్నాడండి, యథార్థంగా ఉన్నాడు కాబట్టి అతన్ని బలపరిచాడు దేవుడు. ఏమంట? అతడు ప్రార్థన చేసిన వాడిని, అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను అంటున్నాడు. దేవుడు అతనికి దయచేసెను అంటున్నాడు. ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనీమయ్యా, కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించయ్యా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది దేవుని అడుగుతూ ఉన్నాం? ఎంతమందిని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నాం? మనకు అవసరమైనప్పుడు, మనకి కావలసినప్పుడు వాటి కొరకు ప్రయాసపడుతున్నాం, పరిగెడుతూ ఉన్నాం, జనములను ఆశ్రయిస్తూ ఉన్నాం.
దేవుని సన్నిధిలో గోజాడట్లా, దేవుని సన్నిధిలో గోజాడట్లా. మరొక వ్యక్తిని చూద్దాం. రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం. రాజులు 2వ గ్రంథం మొదటి అధ్యాయంలో 10వ వచనంలో చూస్తే ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలియా ఏమంటున్నాడు చూడండి. రాజులు 2వ గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనంలో, అందుకు ఏలియా, నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నేను నీ వేలది మందిని దహించుగాక అని ప్రార్థన చేశాను. నేనే దైవజనుడనైతే అంటున్నాడు. నిజమే. మరి ఏలియా ఆలకించడం లేదు. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందట. నేనే దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది కాక అని ప్రార్థన చేస్తాను. మరి మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? యథార్థవంతుడు కాబట్టి ఏలియా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతనికి సహాయం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. యథార్థవంతుడు కాబట్టి అతను బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. యథార్థవంతుడు కాబట్టి అతని విజ్ఞాపనలకి సమాధానం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తిని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 10వ వచనం, బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు ఈ విధంగా అడుగుతుంది దేవుణ్ణి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొనుము అంటుంది. ఏమంటుంది? నీ సేవకురాలనైన నన్ను, నా శ్రమలను చూసి నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినలా వాని తల మీదకి క్షారపు కత్తి అన్నిటికీ రానియక వాడి బ్రతుకు దినములన్నిటినీ నేను యెహోవాకు అతనిని అప్పగింతలను మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. దానికి సమాధానం దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా దేవుని బ్రతిమలాడుకుంటున్నాం. ఈరోజు మనం కూడా దేవుని గోజాడుతూ ఉన్నాం. ఏమని? అయ్యా నాకు నెమ్మది దయచేయ్యా, అయ్యా నాకు విడుదల దయచేయ్యా. ఎందుకు? దేవుని యొక్క కృప కొరకు బ్రతిమలాడుకుంటున్నాం. కానీ మన యొక్క పాపములను మనం విడిచిపెట్టట్లా, వాటిని వదిలిపెట్టట్లా, ఆయనని వేడుకుంటలా. అందుకే సమయం ఉండగానే అంటున్నాడు. సమయం ఉండగానే దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు మహారాజు పాపం చేశాడండి. పాపం చేసిన తర్వాత పాపము వలన గర్భము ధరింపబడిన తన భార్య బాబుని ప్రసవించినప్పుడు అతను రోగి అయ్యాడట. తన యొక్క రోగమును గురించి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నా ఆ యొక్క బాబు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క యథార్థతను విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా తిరిగితే దానివల్ల మనకు ఉపయోగం లేదు అనటానికి ఈ యొక్క కార్యము మనకు ఉదాహరణ. ఈ యొక్క కార్యం మనకు ఉదాహరణని. దేవుడు మనల్ని నిత్యము గమనించే దేవుడు, దేవుడు నిత్యం మనల్ని బలపరిచే దేవుడు, దేవుడు నిత్యం మనతో ఉండే దేవుడు, మన వెంట నడిచే దేవుడు, మనకు తోడుగా వచ్చే దేవుడు, మన విజ్ఞాపనలు ఆలకించే దేవుడు, మనకి ప్రతిఫలము దయచేసే దేవుడు, మనం మొరపెట్టినప్పుడు మనకు తగిన ఫలమును అనుగ్రహించే దేవుడు, మనకి మన మొరకు తగిన ఫలమును దేవుడు దయచేసే దేవుడు. అందుకే ఏమంటున్నాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం, మీరు బలహీనులు కాక ధైర్యం వహించి మీ కార్యమును సఫలము చేసుకోండి అంటున్నాడు. ఎలాగా? ఆయనను బ్రతిమలాడుకున్నట్టు కొరకే, ఆయనని గోచాడుట చేతనే, ఆయనను వేడుకున్నట్టు చేతనే, ఆయనని బ్రతిమలాడి ప్రార్థన చేత కన్నీటితో వేడుకోవటం చేతనే. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు తగిన సమయమునందు తగిన కాలమునందు తన కార్యములు మన ఎడలు సంపూర్తి చేయుటకు ఆసక్తి కలిగిన వాడు మన యొక్క పాప నియమాలన్నిటిని విడిచిపెట్టే
ఆయనని వేడుకొనుటకు నడుం కట్టుకునేటప్పుడు ఆయన కార్యములు మన ఎడల సఫలమవుతాయి. లేని ఎడల మనము మన యొక్క స్థితిగతులన్నీ కూడా వ్యర్థముగా మనము అయిపోతాం. దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోలేని వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై అంటున్నాడు. యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై ఏం చేశాడు? అబ్రహాంని దేవుడు శోధించాడు. ఎలాగా? తన యొక్క వయసు ఉడికిపోయిన తర్వాత అతనికి సంతానమును అనుగ్రహించిన దేవుడు పరీక్షలో అతనిని పరీక్షించడానికి పూనుకొనినప్పుడు అబ్రహామును అన్నాడు, నీ కొడుకును కుమారుడిని నాకు బలి అర్పించు అన్నాడు. దేవుని యొక్క మాటకు లోపడ్డాడండి. అంతేకాని అయ్యో ఏమైపోతానో, ఎలాంటిగా అయిపోతానో, ఏం జరుగుతుందని ఆలోచన చేయలే. బాబుని తీసుకున్నాడు. తన యొక్క కావలసిన అవసరాలన్నీ ఎండబెట్టుకున్నాడు. అంటే కట్టెలు, కత్తి, వీటన్నిటినీ సమృద్ధిగా సమర్పించుకొని గాడిద పైన వాటిని పెట్టి అక్కడికి కొండకి బయలుదేరాడు. బాబు అడుగుతున్నాడు, నానా అంతా బాగానే ఉంది, బలి అర్పించడానికి కావలసిన వధించబట్టడానికి గొర్రె పిల్ల ఏది అంటాడు. అతని తండ్రి హృదయము బద్దలవుతుంది, కానీ బయటపడలా. తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అక్కడికి తీసుకువెళ్ళాడు. తండ్రి మాటకి లోబడ్డాడు. తండ్రి ఏం చేస్తే దానికి సహకరించాడు. అతన్ని కట్టెల పైన పెట్టి అతన్ని సంహరించడానికి కత్తెత్తాడు. అంతే. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీవు దేవునికి లోబడిన వాడవు, దేవుని ఆజ్ఞకు లోబడిన వాడవు, దేవుని చిత్తము నెరవేర్చేవాడు. నేను విడిచిపెట్టను, నిన్ను విడుదలకు అనుగ్రహిస్తానని చెప్పి తనకి రూపముగా పొట్టేళ్ళను అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ప్రతి నిత్యము ఆయన బలపరచుటకు ఆయన కనుదృష్టి లోక సంచారం చేస్తూ ఉండట. లోక సంచారం చేస్తూ ఉంది. ఈ లోకంలో మనం అటు ఇటు తిరుగుటం మానివేయాల. మన ఏ క్రియలన్నిటిని విడిచిపెట్టాలా. సంపూర్ణముగా ఆయన ఆజ్ఞకు లోబడాలి. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం అంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, నా కుమారుడా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా. చూద్దాం ఒకసారి ఆ మాటలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అంటున్నాడు. అది దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరాలు నీకు ఇస్తుంది అంటున్నాడు. ఈరోజు ఎంతమంది ఆయుష్ను మధ్యలోనే విడిచిపెట్టి వేస్తున్నారు. బయటికి వెళ్ళిన వారి ఇంటికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఎవరిని మృంగుదుమా అని అది గర్జించు సింహం వల్ల అది వేటాడుతూ ఉంది, వలలు వేస్తూ ఉంది, చిక్కిన వారిని బట్టి గంతులు వేస్తుంది, ఆ వలలకు పూజలు చేస్తుంది. అదైతే నువ్వు వాటిలో నుంచి చిక్కిపట్టకు, వాటిలో నుంచి విడుదల పొందుకొనుటకు నువ్వు ఎలాంటి ప్రార్థన దేవునికి సమర్పించుకుంటున్నావు, ఎలాంటి నీవు కన్నీటితో దేవుని వేడుకుంటున్నావు. ఉదయకాలం దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? యథార్థ హృదయముగా ఉన్నావా, లేదంటే లోకం వైపు గురిపెడుతూ ఉన్నావా? లోకంలో ఉన్న వాటి వైపు ఎదురు చూస్తూ ఉన్నావా? నాకు ఏం దొరుకుతుంది, నాకు నెమ్మది ఎక్కడ దొరుకుతుంది, నాకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది, నాకు విజయం ఎక్కడ దొరుకుతుందని ఈ లోకం వైపు పరిగెడుతున్నావా? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. నిన్ను బలపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను నిత్యము వెంబడించే దేవుడు. ఆయన సన్నిధిలో నీకు ఏమి దొరుకుతుందంటే నెమ్మది దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నీకు ఆదరణ దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నీకు విజయం దొరుకుతుంది. నువ్వు కోరుకున్నవన్నీ ఆయన నీకు అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు. నీవైతే ఈ లోకంలో నాకేం దొరుకుతుందా, నాకెక్కడ నెమ్మది దొరుకుతుంది, నాకెక్కడ విజయం దొరుకుతుంది, నాకెక్కడ ఆరోగ్యం దొరుకుతుంది, నాకెక్కడ భద్రత దొరుకుతుందని ఈ లోకం వైపు పరిగెడితే అదంతా శూన్యమే. దానివలన నీవు నష్టం మాత్రమే కొని తెచ్చుకుంటావు. నష్టం మాత్రమే. ఆనాడు ప్రార్థన చేసే యాజకులు మనకి దొరుకున్నట్లుగా మనం ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. మనమందరము మోకరిల్లి ఆయన బ్రతిమలాడుకున్నట్టుకు కన్నీటితో ఆయన సన్నిధిలో చేరే వారంగా ఉండాలి. అంతేకాని ఏం జరుగుతుందిలే, ఏమవుతుందిలే. అందుకే అంటున్నాడు జెఫన్యా గ్రంథం, సిగ్గుమాలిన జనులారా. ఏమంటున్నాడు? సిగ్గుమాలిన జనులారా, కూడి రండి,
పొట్టు గాలికి ఎగురుతున్నట్లు సమయం గతించిపోతూ ఉంది. ఇంకెంతకాలం ఈ లోకంలో నాకు రేపొద్దులే, ఎల్లుండి అవుతుందిలే, అవతల నేను తర్వాత వస్తాను దేవుని సన్నిధి. కానీ ఇంకెంతకాలం మన సమయాన్ని మనం వ్యర్థపరుచుకుంటాం, ఇంకెంతకాలం మనం వ్యర్థంగా తిరుగుతాం, ఇంకెంతకాలం దేవుని విడిచిపెట్టి లోకం వైపు పరిగెడుతూ ఉంటాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడి ఉదయకాలం మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి ఉదయకాలం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా యొక్క ఆజ్ఞానలు మరొకము గైకొనము, వాటిని హృదయపూర్వకంగా గైకొను అంటున్నాడు. అవి దీర్ఘాయువును సుఖజీవును గడుపు సంవత్సరంలో నీకు అనుగ్రహిస్తాయి అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నత సమస్తమునంతటిని అనుభవించిన సొలొమోను అంటున్నాడు, వ్యర్థము 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 అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమేనంట. మనం సంపాదించిందంతా ఎవరికో ఇంకొకరికి అప్పగించి పోవటానికేనంట. కానీ మనం సంతృప్తి పొందే పరిస్థితే లేదంట. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, నా కుమారుడా. చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయము 29వ వచనంలో, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్లును ఈ లోకము అనుభవించారు, అమితముగా అనుభవింపనట్లు ఉండవలేను. ఎలా అనగా ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది అంటున్నాడు. ఈ లోకపు నటన గతించిపోతుందట. ఈ లోకములో ఉన్నదంతా గతించిపోవటానికి సమయం ఆసన్నమైంది. ఇంకెంతకాలం నువ్వు పరిగెడతావు? ఇంకెంతకాలం ఈ లోకంలో వాటి వైపు గురి పెడతావు? దేవుని ఆశ్రయించు, దేవుని పాదాల దగ్గరికి రా, దేవుని వేడుకో, దేవుని బ్రతిమలాడుకో. అప్పుడే నీకు నెమ్మది అంటున్నాడు, అప్పుడే నీకు ఆదరణ అంటున్నాడు, అప్పుడే నీకు కృప అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషేనే దేవుడు హెచ్చరిక చేశాడు, దండించినట్లుగా చూస్తూ ఉన్నాం. మోషేనే దేవుడు దండించినట్లుగా చూస్తూ ఉన్నాం. నీవు కానానులోనికి ప్రవేశించవు అన్నాడంతే. ఇక్కడ నుంచే నువ్వు ఈ కొండ ఎక్కు మీద నుంచి నీకు చూపిస్తానన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను ఒక్క మారే మీరాడండి అంతే. నువ్వు బండతో మాట్లాడంటే కొట్టాడంతే కర్ర తీసుకొని. దానికే కానాను ప్రవేశం కోల్పోయాడు. గోజాడి కన్నీరు పెట్టి గోజాడినా కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక చాలు, దాని గురించి నువ్వు నన్ను అడగబాకు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే విషయంలోనే దేవుడు అంత కఠినంగా ఉంటే మనం ఈ లోకంలో ఎన్ని పాపములతో పరిగెడుతూ ఉన్నామో, ఎన్ని పాపాలతో సహవాసం చేస్తూ ఉన్నామో, మన ఆలోచనలన్నీ కుట్రలు కుతంత్రాలతోనే మన సమయము గతి